మీరు మీరు చెప్పండి, ఒక అంటే ఫక్తు హిందువుగా చెప్పండి. విఐపి దర్శనాలు ఉంటాయి, వివిఐపి దర్శనాలు ఉంటాయి కదా. నిజంగా విఐపీలకు దేవుడు ఒక లెక్క, ఏం లేని వాళ్ళకు ఒక లెక్క ఉండాల్సిన అవసరం ఉందంటారా భారతదేశంలో? అంటే దీనికి రెండు రకాలుగా మనం ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవచ్చు. భగవంతుడి ముందు అందరూ భక్తులందరూ సమానే కాబట్టి అందరూ క్యూ లైన్లో వెళ్ళాలి అంటే, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. ఇప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజనీకాంత్, మహేష్ బాబు వచ్చి క్యూ లైన్లో నుంచున్నారు అనుకుందాం. జనాలందరూ దేవుని చూడటం మానేసి ఈయనతో సెల్ఫీలు చేయడానికి, లేకపోతే ఈయనతో మీద పడటానికి ప్రయత్నాలు చేస్తారు. జనాన్ని, క్రౌడ్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది. అదే ఒక పొలిటికల్ లీడర్ వచ్చాడు అనుకో, సీఎం వచ్చాడు అనుకోండి, సీఎం టైం అనేది చాలా వాల్యుబుల్. ఆయన ఒకరోజు భద్రత నిమిత్తం కావచ్చు, ఆయనకి పెట్టే ఖర్చు కావచ్చు, ఒకరోజు ఖర్చే కోట్లలో ఉంటుంది. మరి సాధారణ భక్తుల్లాగా ఆయన క్యూ లైన్లో వచ్చి నుంచున్నాడు అనుకోండి, ఆ కోట్లాది రూపాయలంతా మరి సీఎం మీద పెట్టే ఖర్చు అంతా ప్రజాధనం వృధా అయినట్లు.